నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. అయితే ఈరోజు మన ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే సార్. అయితే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా జైళ్ల పాలు అవుతూ వస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బాధితులందరూ కూడా ఉన్నత పదవుల్లోకి వెళ్తున్నారు. అయితే దీన్ని ఎలా చూడాలి? సత్యమూర్తి గారు, దీన్ని ఎలా చూడాలంటారు? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తులందరూ కూడా, అది బంధువులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఒక్కొక్కరుగా ఒక్కొక్క స్కామ్లో జైలుకి వెళ్తూ వస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి చే బాధింపబడ్డ వాళ్ళందరూ కూడా ఒక ఉన్నత పదవుల్లోకి వెళ్తున్నారు. మనం చెప్పుకోవాలంటే అశోక్ గజపతిరాజు. సో దీన్ని ఎలా చూడాలంటారు సార్? అంటే మీరు చెప్పిన పాయింట్ అది దాని గురించి పెద్దగా ఆలోచించక్కర్లా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే వేధించాడో, ఎవరినైతే టార్చర్ పెట్టాడో, ఎవరినైతే జైళ్ళల్లో వేశాడో వాళ్ళందరూ ఇప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రులు. ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారు అయితే ఆయన ఏకంగా ఒక రాష్ట్రానికి గవర్నర్ అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి శభాష్ నువ్వు బాగా చేస్తున్నావు అని ఎవరినైతే అన్నారో వాళ్ళందరూ ఇప్పుడు చాలామంది ఒక ఆయన దగ్గర పనిచేసిన, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేసిన, ఆయన ఆఫీసులో సెక్రటరీగా చేసిన ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి అయితే ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు. ఆయన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కూడా జైల్లోనే ఉన్నాడు మద్యం కుంభకోణంలో. అట్లా అంటే చాలామంది జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి ప్రయత్నించిన వాళ్ళందరూ జైళ్ళల్లో ఉన్నారు. వాళ్ళు తన కళ్ళల్లో ఆనందం చూడటానికి తాపత్రయపడే వాళ్ళని ఏ నాయకుడైనా కాపాడుకుంటాడు. నా కళ్ళల్లో ఆనందం చూడటానికి పాపం వీడు పిల్లల్ని వదిలేసి తిరుగుతున్నాడు, వీడి బాగోగులు నేను చూడాలి అనుకుంటాడు ఏ నాయకుడైనా. జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే, అచ్చా వీడు నేనే పని చేస్తే ఆ పని చేస్తాడు అని చెప్పి కుంభకోణాలు చేయిస్తాడు వాళ్ళతోటి. ఇప్పుడు అది జరిగింది. ఈయన ఎంతమందిని వేధించాడు లెక్కలేదు, మొత్తం అందరినీ వేధించాడు కదా. మీరు ప్రస్తావించిన అశోక్ గజపతిరాజు ఆయనైతే ఆయన ఇటు ఎదురుగా వస్తుంటే తెలిసినోడు తెలియనోడు కూడా చేతులెత్తి దండం పెడతారు. ఇంకా ఎవరు ఆయన ఎవరు ఏంటి అనేది కూడా ఆలోచించకుండా ఆయన ప్రవర్తన కానీ, ఆయన నడక తీరు కానీ అవన్నీ చూసి ఎదురుగా వస్తుంటే అది ఎవరైనా దండం పెడతారు. అయ్యా మహానుభావుడు కానీ నువ్వు అంటే ఆయన ప్రవర్తన కూడా అట్లా ఉంటుంది. అటువంటి అశోక్ గజపతిరాజుని ఎంత నీచంగా వేధించి టార్చర్ చేసి, అసలు ఒక దశలో అప్పుడు ఎండోమెంట్స్ మినిస్టర్ వెల్లంపల్లి శ్రీనివాస్ అని ఒక అతను ఉండేవాడు. అతను ఇప్పుడు ఏమయ్యాడో తెలియదు. ఇంకొక అతను విజయసాయి రెడ్డి అని, అతను కూడా ఇప్పుడు జగన్ పక్కన లేడు. విజయసాయి రెడ్డి నాకు బాగా గుర్తు. విజయసాయి రెడ్డి ఒకసారి అశోక్ గజపతిరాజు ఈజ్ ఏ చీటర్ అన్నాడు. ఎంత తప్పు మాట, ఎంత తప్పుడు మాట. ఉత్తరాంధ్రలో ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి అన్న ఏడ్చారు. విజయసాయి రెడ్డి చెప్పిన ఒక్క డైలాగ్కి ఉత్తరాంధ్రలో ఏడ్చారు అందరూ జనం. ఒక మహానుభావుడిని, ఒక రాజవంశీయుడిని, ఆస్తులు సొంత భూములు దానం చేసిన వాడిని, మొత్తం అసలు మాన్సాస్ ట్రస్ట్లో అయితే వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతూ ఉంటారు. వాళ్ళు అటువంటి వ్యక్తుల్ని పట్టుకొని చీటర్ అంటావా అని చెప్పి విజయసాయి రెడ్డిని ఇంకా అసలు చెదరించుకున్నారు. అటువంటి అశోక్ గజపతిరాజుని తీసేయటానికి మొత్తం అన్నీ, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్కి తీసాడు. విజయనగరంలో పైడితల్లి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, దానికి తీసేశాడు. ఆయన ఒక్కటి కాదు, రెండు కాదు, ఆయన ధర్మకర్తల మండలికి చైర్మన్గా ఉన్నాడు. ధర్మకర్త, అనువంశిక ధర్మకర్త. అసలు ఇంకొక పెద్ద ఇదేంటంటే, అక్కడ రామతీర్థం అనే ఒక క్షేత్రం, పుణ్యక్షేత్రం ఉంది. ఆ రామతీర్థంలో రాముడి తల నరికేశారు ఈ జగన్మోహన్ రెడ్డి
పాలనలో. నువ్వు సరైన చర్యలు తీసుకోకపోవటం వల్ల రాముడి విగ్రహానికి డ్యామేజ్ జరిగిందని చెప్పి ఈయన మీద కేసు పెట్టారు. అంటే కాపాడాల్సింది జగన్ దగ్గర ఉన్న పోలీసులు కాపాడాలి కదా. అంటే ఇంత అన్యాయంగా వేధించిన ఆయన ఈ రోజున గోవా గవర్నర్గా ఆయన పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇక వీళ్ళందరూ జైళ్ళ పాలవుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూద్దాం అనుకున్న వాళ్ళు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఆవిరైపోయింది. జగన్మోహన్ రెడ్డి వెంటాడిన వాళ్ళందరూ ఈ రోజున చాలా చక్కగా మంచి ఒక అంటే గౌరవ మర్యాదలు పొందుతూ ఉన్నారు. సో డివిఎస్ గారు, మనం చూసుకుంటే గతంలో ఏదైతే 2019-24 దాకా వీళ్ళ ఏదైతే అశోక్ గజపతిరాజుకు సంబంధించినటువంటి కుటుంబంలో కూడా చీలికలు తీసుకొచ్చి అక్కడ కూడా కొంత రాజకీయాన్ని కూడా వాళ్ళు చేశారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పారు, అశోక్ గజపతిరాజు తండ్రి పివిజి రాజు ఆయన ఏంటంటే అప్పట్లో ఇందిరాగాంధీ విశాఖపట్నం వస్తే ఆయన స్వాగతం చెప్తూ బొకే ఇచ్చాడు. ఇందిరాగాంధీ నడుం వరకు వంచి ఆ బొకే తీసుకుంది. అంత గౌరవం. అంటే పివిజి రాజుకి ఒక భారత ప్రధాని ఏంటి నడుం వరకు వంగి తీసుకున్నారంటే బొకే, అది ఆ కుటుంబానికి ఉన్నటువంటి గౌరవం. దేశవ్యాప్తంగా విశిష్ట గౌరవం కలిగిన ఆ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంత వేధించాడు, ఎన్ని తప్పుడు కేసులు పెట్టారు. ఇప్పుడు ఇందాక సత్యమూర్తి గారు ఏమని చెబుతున్నారు, విజయసాయి రెడ్డి అశోక్ గజపతిరాజును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, 100 ఎకరాలు దోపిడీ చేసిన దొంగ అన్నాడు. 14,200 ఎకరాలు దానం ఇచ్చిన కుటుంబం అది. ఏది ఆ మాన్సాస్ ట్రస్టు వాళ్ళు 108 దేవాలయాలంట ఈయన ధర్మకర్తగా. ఏది ఇప్పుడు సింహాచలం అప్పన్న టెంపుల్ దగ్గర నుంచి రామతీర్థం వరకు మొత్తం ఉత్తరాంధ్రలో అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అంటే 3 జిల్లాల్లో అంత గొప్ప ఆరాధ్య కుటుంబాన్ని వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారు. ఆయన పైన ఎన్ని కేసులు పెట్టారు, 7 ఏళ్ల శిక్ష పడే సెక్షన్లు పెట్టారు. 453 2 ఏళ్ల శిక్ష పడే సెక్షన్లు పెట్టాడు. అసలు ఆయన ఆస్తులు ధ్వంసం చేశాడని కేసు పెట్టారు. ఏది ఒక జమీందారు, ఒక రాజు, విజయనగర రాజు ఆస్తులు ధ్వంసం చేశాడా, లేకపోతే అధికారులను వేధించాడు అని చెప్పి కేసులు పెట్టారు. అధికారుల విధులకు ఆటంకం కల్పించాడంటే ఈయన. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టాలని చూస్తే ఎవరిని, అశోక్ గజపతిరాజుని, చంద్రబాబు, నరేంద్ర మోడీ అతన్ని గవర్నర్ చేశారు, రాజ్ ప్రముఖ్ చేశారు. అంటే కర్మ బూమ్రాంగ్స్ ఇది అంటారు చూసావా, నువ్వు ఎంత ఇస్తావో అదే మళ్ళీ నీకు వెనక్కి తిరిగి వస్తుందనో ఏదో చెప్తారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన్ని 53 రోజులు జైల్లో పెట్టాడు. ఎవరిని, చంద్రబాబుని. జనం ముఖ్యమంత్రి చేశారు. 52 రోజులు జైల్లో పెట్టాడు కొల్లు రవీందర్ని, మంత్రి అయ్యాడు. ఈయన మరీ అన్యాయం. ఎవరు, అచ్చెన్నాయుడుని 82 రోజులు ఏమో జైల్లో పెట్టాడు, మంత్రి చేశారు ప్రజలు. అంటే నువ్వేమో వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకు పంపితే జనం నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు నీ వాళ్ళంతా జైలుకి క్యూ పెడుతున్నారు. ఎక్కడున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి? ఇప్పుడు నీవు అతన్ని ఎమ్మెల్యే చేశావు, విప్ చేశావు, ఇవాళ జైల్లో ఉన్నాడు. ఆ మధ్య రంకెలు వేసాడు కదా పోలీసుల మీద, పోలీసులు అంత చూస్తానని. ఇప్పుడు మామూలు రంకెల అసలు ఒక ఆంబోతుని తలపించేటట్టుగా పోలీస్ స్టేషన్ దగ్గర, హాస్పిటల్లో, కోర్టు దగ్గర కళ్ళు దాగిన కోతో ఏదంటారు, కళ్ళు అనకూడదు, ఇది మద్యమా, ఇది లిక్కర్ జే బ్రాండ్ దాగిన కోతి, జే బ్రాండ్ మద్యం దాగిన కోతి ఎగిరినట్టు ఎగిరాడు. ఏది కోర్టులో అదే, లేకపోతే హాస్పిటల్లో అదే. ఎక్కడున్నాడు ఇప్పుడు? జైల్లో ఉన్నాడు. అంటే ఇవాళ మిథున్ రెడ్డి ఏంటి ఆయన పరిస్థితి? హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేసి పారేసింది. ఉన్నాడా, పరారయ్యాడా? అంటే జగన్ నమ్ముకున్న వాళ్ళంతా జైళ్ళకి పరారవ్వడం, హాస్పిటల్స్ పాలవ్వడం, జగన్కి దూరం అయిన వాళ్ళు, జగన్ బాధితులు ఇవాళ అత్యున్నత స్థానాల్లో ముఖ్యమంత్రులుగా, లేకపోతే మంత్రులుగా, సభాపతి ఎవరైనా అయ్యన్న పాత్రుడు,
వందల మంది పోలీసులు పంపించాడు ఆయన ఇంటి మీదకి. ఆయన కొడుకును వేధించారు, విజయ్, చింతకాయల విజయ్. అసలు ఎందుకు చిన్న బిడ్డ, విజయ్ బిడ్డ 6 ఏళ్ళలో ఏముంటాయి, మీ నాన్న ఎక్కడున్నాడో చెప్పు అని ఆ బిడ్డను వేధించారు. ఇవాళ ఆయన్ని మరి అసెంబ్లీ స్పీకర్ చేశారు ప్రజలు. డిప్యూటీ స్పీకర్ ఎవరు? రఘురామకృష్ణరాజు. అరే చిత్రహింసలు పెట్టారు, అమ్మో మామూలుగా కాదనమాట. ఏది, ఒక ఎంపీ, ఒక లోక్సభ సభ్యుడిని ఆయన నియోజకవర్గంలో తిరగటానికి వీలు లేకుండా వందల కేసులు పెట్టారు. అది కూడా సొంత పార్టీ అయ్యింది కూడా. నీ సొంత పార్టీ ఎంపీ అతన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. అరే మామూలుగా కొట్టారా? సిఐడి కార్యాలయంలో అరికాళ్ళు బొబ్బలు ఎక్కేటట్టుగా. ఆయనకు అసలు గుండెపోటు. అప్పుడే కొట్టి గన్లో చూపించారు. దీన్ని గన్ అంటాడు కదా జగన్, లైవ్లో చూపించాడు. అంటే ఇక ఎంత పైశాచిక ఆనందమో చూడు. అంటే పోలీస్ స్టేషన్లో పెట్టడం, చిత్రహింసలు చేయడం, మళ్ళీ అది లైవ్లో చూపించడం, ఇతనేమో నవ్వుకోవడం. ఒక రాక్షస ప్రవృత్తి అన్నమాట. ఇప్పుడు అక్కడ ఎక్కడున్నాడు? ఇప్పుడు అదే రఘురామకృష్ణరాజు ఇవాళ డిప్యూటీ స్పీకర్ అయ్యారు. అంటే రాజ్యాంగ అధిపతులుగా ప్రజలు చేశారు వాళ్ళందరినీ కూడా. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి పైశాచికత్వం, అతని యొక్క రాక్షస అప్పటి దమనకాండ. ఈరోజు ఇవాళ ప్రజల్లో చర్చ అదే అన్నమాట. ఇప్పటికి కూడా ఇవాళ ఏంటి, వరుస పెట్టి ఆ పార్టీని ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నారు? ఇంతమంది ఎందుకు వలస? ఎన్నికలకు ముందు మనం చూసాం, శ్రీకృష్ణదేవరాయలు జగన్ను వదిలేశాడు. ఇప్పుడు ఎక్కడ? లోక్సభాపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఎక్కడ మరి అతను ఎంపీగా గెలిచాడు. ఎవరైతే జగన్ను వదిలేశారో అందరూ బాగుపడ్డారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా గెలిచాడు. వేమిరెడ్డి ప్రశాంతి ఎమ్మెల్యేగా ఉన్నారు. లేకపోతే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి అయ్యాడు. జగన్ని నమ్ముకుంటే భవిష్యత్తు లేదు అనేదానికి నీ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి దృష్టాంతాలు ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు చెడ్డోడిని నమ్ముకుంటే చెడిపోతాం, మంచోడిని నమ్ముకుంటే మనం కూడా మంచి బాటలోనే నడుస్తాం. అశోక్ గజపతిరాజు గారికి ఫోన్ వచ్చిందంట మొన్న, నేరుగా ప్రధాని మోడీ ఆఫీస్ నుంచి, అమిత్ షా ఆఫీస్ నుంచి వస్తే ఈయన ఏంటంటే ఈయన ఫోన్లో రిజిస్టర్ అయిన నంబర్లే ఎత్తుతాడంట. అంటే మళ్ళీ ఈ జగన్ బ్యాచ్ ఇలాంటి వాళ్ళు ఫోన్లు చేసి ఏది ఎత్తుంటారు కదా, బూతులు ఎడుతుంటారు కదా, ఒక సైకోలు తయారయ్యారు కదా, అందుకని అన్నోన్ నంబర్స్ ఎత్తారు. తర్వాత వెంకయ్యనాయుడు ఆఫీస్ నుంచో ఫోన్ వచ్చిందంట. అప్పుడు ఎత్తితే అప్పుడు ప్రధాని మోడీ వాళ్ళందరూ మాట్లాడి మిమ్మల్ని గవర్నర్గా ఎంపిక చేశామంటే ఒక 5 నిమిషాలు ఆగి మాట్లాడతానండి మీతో, సంతోషం అన్నాడంట. ఫోన్ పెట్టేసి చంద్రబాబుకు ఫోన్ చేశాడంట. ఇట్లా నాకు ఆ ఫోన్ వచ్చిందండి, ఈ విషయం మీకు తెలియజేద్దామని చేశానంటే ఆయన అభినందనలు చెప్పాడంట. అంటే ఒక పార్టీ కార్యకర్తగా ఆయన అధినేత అంగీకారం, ఆమోదం తీసుకుని కన్సెంట్ ఇవ్వటం అసలు నీతికి నిజాయితీకి నిలువుటద్దాం. ఎవరు? అశోక్ గజపతిరాజు సుదీర్ఘ ప్రస్థానం, ఎన్నేళ్ల రాజకీయం, దగ్గర 47 ఏళ్ళు. చంద్రబాబుతో పాటు ఆయనది కూడా రాజకీయ జీవితం 78 నుంచి ప్రారంభం. అప్పుడు జనతా పార్టీ ఎమ్మెల్యేగా, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో వ్యవస్థాపక సభ్యుడిగా, ఇవాళ పొలిట్ బ్యూరో సభ్యుడిగా 13 ఏళ్ళు మంత్రిగా చేశాడు. ఏది ఎన్టీఆర్ క్యాబినెట్లో, చంద్రబాబు క్యాబినెట్లో. నరేంద్ర మోడీ 1.0లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అసలు అత్యుత్తమ పార్లమెంటేరియన్ అన్నమాట. కానీ నీకు నచ్చడు, నీకంటే నీకు కాదు, ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి నచ్చడు. ఆయనకి వల్లభనేని వంశీ ఒక అందగాడు, లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇక మరీ అందగాడు, ఇక మరి కొడాలి నాని ఒక అందగాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందగాడు, గోరంట్ల మాధవ్ ఒక అందగాడు. సో సత్యమూర్తి గారు, ఇందాక మీరన్నట్టుగానే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఉన్నటువంటి ఒక 164 మంది పైన అసలుకి ఎంతమంది మీద కేసులు ఉన్నాయని చెప్పేసి అడిగితే అందరూ చేయెత్తారు. ఒక్కొక్కరు నా మీద 7, నా మీద 8, నా మీద 30 అని చెప్పేసి. నిజంగా జగన్ చే బాధించబడ్డ వాళ్ళందరూ కూడా అసెంబ్లీలో ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు మినిస్టర్లు అయ్యారు, కొంతమంది మంత్రులు అయ్యారు, కొంతమంది చూస్తున్నాం. సో దీన్ని ఎలా చూడాలంటే, అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే మొత్తం తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలి. భూస్థాపితం చేయాలంటే బలమైన నాయకులందరినీ కొట్టాలి,
దెబ్బ కొట్టాలి అని ప్లాన్ చేసి ప్లాన్ ప్రకారం దెబ్బ కొడుతున్నాను అని అనుకున్నాడు. అనుకొని చాలామందిని ఏం చేశాడంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడిని ఇప్పుడు లేటెస్ట్గా చూసినా కానీ వాడెవడో రప్ప నరుకుతా గంగమ్మ తల్లి జాతరలో వేటనేసినట్టు వేస్తా అంటే శబాష్ అంటున్నాడు. అంటే ఇదే మనస్తత్వం అప్పుడు ఇంకా వికృతంగా ప్రదర్శించాడు. అప్పుడు చాలామంది జనానికి అర్థం కాల జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు. కొత్తలో అయితే చెప్పినప్పుడు చాలామంది నమ్మల. నాకు బాగా గుర్తు డివిఎస్ గారు, డాక్టర్ సుధాకరు అప్పుడు ఆ కరోనా టైంలో నాకు N95 మాస్క్ కావాలి అని అడిగితే ఇవ్వకపోతే అతన్ని టార్చర్ చేసి పెడరెక్కలు విరిచి కట్టి రోడ్డు మీద ఈడ్చుకుపోతూ ఉంటే అతను చెప్పాడు, ఒక మాట అన్నాడు, ఈ జగను ఎవరిని బతకనివ్వడు ఈ రాష్ట్రంలో, ఈ జగను నిజాయితీ పరులందరినీ చంపుతాడని చెప్పి సుధాకర్ గారు, డాక్టర్ సుధాకరు ఆయన చెబితే ఆ రోజున ఎవ్వరూ దాన్ని పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రజలెవరూ కూడా సుధాకర్ ఆవేదనని అతను ముందరే ఊహించి చెప్పాడు. ఈ జగన్ అప్పుడే కొత్తల్లో వచ్చాడు కదా, వచ్చాడు ఆ కరోనా టైంలో అందరూ ఎవరి ప్రాణం వాళ్ళు కాపాడుకోవటానికి ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. దుష్పరిపాలనలో తొలి అడుగు కదా అది. అందుకని వీళ్ళందరూ కరోనా టైంలో ఎవరి ప్రాణం వాడు కాపాడుకోవటానికి ప్రతి మనిషి ప్రయత్నం చేశాడు. అందుకని ఆ రోజుల్లో డాక్టర్ సుధాకర్ చెప్పిన విషయాలని ప్రజలు పట్టించుకోలేదు. ఆ తర్వాత ఈ మొత్తం ఈ క్రౌర్యం అంతా బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి చేసిన కిరాతకం ఒక్కొక్కటి బయటకు వచ్చి అప్పుడు తెలిసి ఇప్పుడు 11 స్థానాలకి తీసుకొస్తే మామూలుగా ఏంటి అంటే జైళ్ళు ఎందుకు ఉంటాయి తెలుసా మీకు? జైళ్ళు ఎందుకు ఉంటాయంటే తప్పు చేసిన వాడిని జైల్లో వేయటానికి అది ఒక ప్లేస్ కాదు. ఒక్కసారి జైల్లో వేస్తే వాడికి సిగ్గు వస్తుంది. వాడు కొంచెం సాలిటరీ సెల్లో పెడితే వాడు తను చేసిన పని ఏంటి, తను ఎట్లా ఉండాలి అని కొంచెం ఆత్మజ్ఞానాన్ని వాడు తెచ్చుకుంటాడు అన్న ఉద్దేశంతో జైళ్ళని పెట్టారు. అంతే తప్ప మామూలుగా ఇంట్లోనే తాళం వేసి లోపల కూర్చోబెట్టచ్చు కదా, ఏదైతే ఉంది అట్లా కాదు. జైలు అనే ప్రదేశం సపరేట్గా పెట్టింది ఎందుకంటే ఇందుకు. అటువంటి 16 నెలలు జైల్లో ఉండొచ్చి మళ్ళీ వచ్చి మద్యం కుంభకోణం చేశాడంటే ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి? 16 నెలల పాటు నువ్వు జైల్లో ఉన్నావు కదా, హైదరాబాదులో చెంచల్గూడ జైల్లో ఉన్నావు కదా. ఉన్నప్పుడు నువ్వు కూర్చొని అయ్యో మా నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని నేను ఇంతమందికి అన్యాయం చేశానే, ఇంతమందికి ద్రోహం చేశానే, ఇన్ని లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నానే, ఇట్లా చెయ్యచ్చా, తప్పు కదా అన్నీ ఒక మదనపడి అంతర్మదనం చెంది బయటకు వచ్చి పరివర్తన చెంది అట్లా ఉంటాడు అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అట్లా పరివర్తన చెంది ఉంటాడు, జైల్లో ఉన్నాడు కదా అని అందరూ అనుకుంటే వచ్చి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ శాండ్ వాడికి ఒక కంపెనీ వాడికి అమ్మాడు, ఈ మద్యం అంతా పెట్టాడు. ఇప్పుడు అంతా చూస్తున్నాం కదా. ఇప్పుడు ఆ డబ్బులన్నీ పోగేసేటప్పుడు అంత బాగానే ఉన్నారు. ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో సహా వీళ్ళందరూ కూడా. ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మొత్తం దుబాయ్కి పంపించిన వాళ్ళల్లో కీలకమైన వ్యక్తి అని చెప్పి ఆధారాలు ఇప్పుడు దొరికినాయి పోలీసులకి. మాస్టర్ మైండ్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనేది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంటే మీరు ఎవరో అనుకున్నారు, వాళ్ళ నాన్న పేరు చెబితే మీకు ఇంకా బాగా గుర్తొస్తుంది. ఆయన పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన అటవీ శాఖ మంత్రిగా పనిచేశాడు. అటవీ శాఖ మంత్రిగా ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శేషాచలం అడవుల్లో ఎర్రచందనం ఒక మొక్క కూడా మిగల అంత ఘనత వహించిన అటవీ శాఖ మంత్రి. ఆయన కొడుకు ఈయన. 75 ఎకరాల అటవీ భూమి కబ్జా పెట్టి ఏంటంటే లేదు మా వాళ్ళకి బిల్డింగ్ కట్టించాను పనిచేసే వాళ్ళకి అని చెప్పిన వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన కొడుకు అన్నమాట ఈయన.
వీళ్ళు ఇటువంటి ఇప్పుడు ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చూస్తే మిథున్ రెడ్డి చాలా జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు. పవన్ కళ్యాణ్ని ఓడించడానికి పిఠాపురంలో ఇన్ఛార్జిగా పెట్టాడు ఇది. అంటే ఈ డబ్బులు మద్యం డబ్బులన్నీ అక్కడ పిఠాపురంలోను మంగళగిరిలో కుప్పంలో పంచిపెట్టి వాళ్ళని ఓడించాలనేది ఈయన తాపత్రయం. ఇటువంటి పనులు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంత చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు కదా. ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నెక్స్ట్ ఈజ్ గోయింగ్ టు బి అరెస్టెడ్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఆయన అంతకు ముందరే ఒకసారి పిలిస్తే సిట్టు వాళ్ళు పిలిచి అడిగారు, అయ్యా ఇదేంటి అంటే నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానని చెప్పాడు. ఇప్పుడు అన్నీ గుర్తు రావాలి, లెక్క ప్రకారం అన్నీ గుర్తుకు రావాలి. ఈ మద్యం కుంభకోణంలో వీళ్ళనే ఉంది, పాలిటీషియన్లనే కాదు కదా, ఐఏఎం చదివిన ఇది దాన్ని తీసుకొచ్చి అందులో పడేసి వాళ్ళని వాడి జీవితాన్ని నాశనం చేశాడు. ఖరగ్పూర్ ఐఐటి ఖరగ్పూర్ అంటే మా సీటు రావటమే కష్టం, అందులో చదివిన వాళ్ళని తీసుకొచ్చి మద్యం కుంభకోణంలో పెట్టాడు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఇంకా చెప్పటానికి ఏముంటుంది. ఇప్పుడు ఇందాక మీరు అశోక్ గజపతిరాజు కుటుంబంలో డిస్ప్యూట్స్ వచ్చినాయి అన్నారు, అది కొంచెం సెంటెన్స్ కరెక్షన్ చేస్తున్నాను. అశోక్ గజపతిరాజు కుటుంబంలో ఎక్కడ డిస్ప్యూట్స్ రాలేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం ఏంటి అంటే అశోక్ గజపతిరాజు గారి అన్నయ్య ఉన్నాడు, ఆనంద్ గజపతిరాజు, ఆయన కూతురు, అంటే వాళ్ళందరూ ఎప్పుడో వెళ్ళిపోయారు, బాంబే వెళ్ళారు, ఆమె వేరే క్రిస్టియన్ వివాహం చేసుకుంది, క్రిస్టియన్ మతం పుచ్చుకుంది, అన్ని రకరకాలు జరిగిపోయినాయి. సంచయిత ఆమె పేరు, సంచయిత ఆనంద గజపతిరాజు అని పేరు తగిలిచ్చి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఈ మొత్తం సింహాచలం భూములన్నీ కొట్టేద్దాం, మాన్సాస్ ట్రస్ట్లో దాదాపు 200 కోట్లు ఉందిటండి డబ్బులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, అవి కొట్టేద్దాం అని చెప్పి ఆ సంచయిత గజపతిరాజును ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఈమె వారసురాలు ఈమంగా ఉండాలి అని చెప్పి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా పెడితే కోర్టు మామూలుగా పెయింట్ వేయలే మొహాన, కోర్టు అసలు దారుణమైన తీర్పు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి అసలు నిజంగా ఆ తీర్పు కాపీ చదివితే కనీసం అప్పుడన్నా కొంచెం ఇదై ఉండేవాడు. మళ్ళీ తీసుకొచ్చి అశోక్ గజపతిరాజుకి ఆయన మళ్ళీ ఆ స్థానం మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా కోర్టు నియమిస్తే జగన్మోహన్ రెడ్డి అక్కడ వాళ్ళందరికీ చెప్పాడు, ఎవ్వరు బొమ్మకండి అని చెప్పాడు. ఈయన మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయాలంటే ఎవడు రాలా, ఆయనే చేసుకొని వచ్చాడు. ఏముంది, దేవుడి సాక్షిగా ఆయనే ప్రమాణ స్వీకారం చేసి అంత వేధించావు. ఈ రోజున నువ్వు అశోక్ గజపతిరాజు అపాయింట్మెంట్ కావాలి అంటే ఆయన ఇస్తే తప్ప నువ్వు ఆయన దగ్గరికి పోలేవు. అటువంటి అత్యున్నత పొజిషన్లోకి ఆయన వెళ్ళిపోయాడు. అశోక్ గజపతిరాజుకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో మీకన్నా నాకన్నా సాక్షిలో ఒక ఆయన ఉంటాడు, కొమ్మినేని శ్రీనివాసరావు అని, ఆయనకు కూడా బాగా తెలుసు. ఆయన ఉక్రోషం పట్టలేక ఇవాళ పొద్దున్నే ఒక డిబేట్ ఏదో పెట్టాడు. ఎంత సీనియర్కి అంత సీనియర్ కదండి, ఆయనకి గోవా లాంటి చిన్న రాష్ట్రం ఇస్తారా అని చెప్పి గోవా చిన్న రాష్ట్రానికి గవర్నర్ని చేశారట. అది ఈ కొమ్మినేని శ్రీనివాసరావు హెకిల్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎంత గవర్నర్ పదవి అనేది అశోక్ గజపతిరాజును అవమానించడానికి ఇచ్చారు అనేది కొమ్మినేని శ్రీనివాసరావు సిద్ధాంతం. అంటే ఇటువంటి అంటే వీళ్ళని కూడా మనం తలుచుకుంటూ ఉండాలి. తలుచుకుంటూ ఉంటే వాళ్ళ ఉక్రోషం ఎంత ఉక్రోషం ఉంటే యువతల వీళ్ళు ఈ వ్యక్తి కడుపు మంట, ఉక్రోషం కూడా కాదు, వాళ్ళు ఎంత కడుపు మంట ప్రదర్శిస్తూ ఉంటే యువతల వ్యక్తి గొప్పతనాన్ని మనం బేరీజ్ వేసుకోవటానికి మనకు ఒక అవకాశం కలుగుతూ ఉంటుంది. లేకపోతే ఈ రోజున కొమ్మినేని శ్రీనివాసరావు అంత అశోక్ గజపతిరాజు గురించి అంత నీచంగా మాట్లాడకపోతే మనం అశోక్ గజపతిరాజు గురించి ఇంత గొప్పగా మనం చెప్పుకునేవాళ్ళం కాదు కదా. ఆయన అంటే అటువంటి మహానుభావుల్ని నీచంగా చూపించి సొసైటీలో వాళ్ళ ఇమేజ్ని టార్నిష్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల ఆయుధాలు వాడతాడో చెప్పటానికే నేను ఈ కొమ్మినేని శ్రీనివాసరావు ఎపిసోడ్ చెప్పింది. సో
డివిఎస్ గారు మనం చూసుకుంటే మీరు ఇందాక అన్నట్టుగా ఏదైతే జగన్కి సంబంధించి నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇప్పుడు జైలు పాలవుతున్నారు. కానీ జగన్ని నమ్ముకున్న కుటుంబ సభ్యులందరూ కూడా పూర్తిగా చాలా బాధపడుతున్నారు. అటు తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, లేదంటే వైఎస్ సునీత గారు కావచ్చు. సో నిజంగా జగన్ని నమ్ముకోవడాన్ని ఎలా చూడాలంటారు సొంత కుటుంబ సభ్యులు? అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అటు కుటుంబంలో అతను ఆ పరపతి కోల్పోయాడు, ఆ పార్టీలో అతను టోటల్గా డ్యామేజ్ అయిపోయాడు. ఇప్పుడు ఏంటి జనంలో ఎటు మనం చూసాం 151 నుంచి 11 స్థానాలకు దిగజారిపోయిన పరిస్థితుల్లో ఇవాళ ఏది అతను ఎవరో ఫౌండర్ అంట శివకుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినాడు. ఈ పార్టీ గుర్తు ఫ్యాన్ రద్దు చేయండి, ఈ పార్టీకి గొడ్డలు గుర్తు ఇవ్వండి అని ఈసీకి ఒక లేఖ రాసినట్టుగా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. అసలు ఈ పార్టీ పెట్టిందే శివకుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ అని దానికి ఏదో అబ్రివేషన్ ఇచ్చాడు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని. అది పేటెంట్ ఎవరిది? ఆ శివకుమార్ది. ఈ జగన్మోహన్ రెడ్డి అది కొనుక్కున్నాడు. అతని దగ్గర అతన్ని ఫస్ట్లో ఏం చేశాడు, ఉపాధ్యక్షుడిగా పెట్టాడు. తను తీసుకున్న తర్వాత మరి మొత్తానికి ఏదో డీల్ వాళ్ళ మధ్య ఏం కుదిరిందో ఏమో, మరి అతన్ని కూడా మోసం చేశాడేమో. అంటే శివకుమార్ కూడా జగన్ బాధితుడే అయి ఉంటాడు. బాధితుడే, 100% బాధితుడు. లేకపోతే ఇప్పుడు ఏంటి, అతనే ఒక ఉత్తరం రాసిన నేపథ్యంలో ఇప్పుడు ఈసీ దగ్గర ఉంది. నిజంగానే ఎలక్షన్ కమిషన్ వీళ్ళకి ఆ ఫ్యాన్ గుర్తు రద్దు చేస్తుందా, గొడ్డలు గుర్తు ఇస్తుందా? అతను ఏం చేశాడు, తీర్మానాలు కూడా పంపించాడంట. మా కమిటీలన్నీ ఈ తీర్మానం చేశాయి, ఇవాళ మాది విధానం మారింది, మా సిద్ధాంతం మారింది, మేమంతా కూడా కొత్త సిద్ధాంతం ఒకటి అడాప్ట్ చేసుకున్నాం. అదే ఇందాక సత్యమూర్తి గారు చెప్పింది, ఏ జాతర, గంగమ్మ తల్లి. మళ్ళీ నువ్వు చెప్పు వాడు ఆ ప్రెస్ మీట్లో అదే ఆ జర్నలిస్ట్తో చెప్పించుకుని ఎంత పైశాచిక ఆనందం పడ్డాడో. ఏంటది, ఏ సినిమా? అవును, పుష్ప సినిమా. ఏంటది, ఆ ఫ్లెక్సీ రప్ప నరికేస్తాం, ఏంటి అందులో తప్పు ఏంటి అన్నాడు. ఇప్పుడు అదే ఇవాళ శివకుమార్ కూడా ఇందులో తప్పేమీ లేదండి, ఇక మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు గొడ్డలు కేటాయించమని పంపిన ఆ లేఖ ఇవాళ సెన్సేషన్. నిజంగానే వీళ్ళు గొడ్డలు గుర్తు తీసుకుంటున్నారా, అసలు అది వాస్తవమైన లేఖో కాదో ఇంకా మనకు తెలియదు. ఇదంతా కూడా ఏంటంటే మారినటువంటి జగన్మోహన్ రెడ్డి పరపతి, ప్రజల్లో ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినాడు, ఈ పరిస్థితికి దిగజారాడంటే ఇంక అంతకన్నా మనం ఏం కావాలి. ఇవాళ కసిరెడ్డి రాజ్ 90 ఎకరాలు కొన్నాడట హైదరాబాద్ శివారుల్లో, 150 కోట్లట. ఆ గచ్చిబౌలిలో ఏదో ఇళ్ల స్థలం ఒకటి 356 గజాలు, అదొక్కటే 15 కోట్లట. ఇప్పుడు ఈ 165 కోట్ల ఆస్తులు ఇప్పుడు మళ్ళా జప్తుకి మరి సిట్ అడుగుతోంది, ఏసీబీ కోర్టును అడుగుతోంది అంటున్నారు. అంటే ఇది మరొక ముఖ్యమైన పరిణామం. ఆల్రెడీ 60 కోట్లు జప్తు చేశారు, ఇంకో 150 కోట్లు జప్తు చేయబోతున్నారు. ఎందుకంటే ఇదంతా ఈ జప్తు చేసిన సొమ్మంతా వీళ్ళ కష్టార్జితం కాదు. ఇదేంటి, ఇది పేదల రక్తం. ఇది వాళ్ళు ఏ కుటుంబాలైతే ఈ చీప్ లిక్కర్, ఈ నాసిరకం మద్యం తాగి మరి చనిపోయారో, మరి లివర్ కిడ్నీస్ దెబ్బతిన్నదో, వాళ్ళందరి సంక్షేమం కోసం ఉపయోగించాల్సిన డబ్బు అన్నమాట. సో సత్యమూర్తి గారు, ఫైనల్గా మనం చూసుకుంటే ఈరోజు హైకోర్టు ఖచ్చితంగా ఏదైతే మిథున్ రెడ్డికి సంబంధించిన ముందస్తు బెయిల్ రద్దు చేస్తుందని చెప్పేసి అన్నారు. ఖచ్చితంగా ఈరోజు రేపు ఖచ్చితంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తున్నటువంటి తరుణంలోనే ఇది యాదృచ్ఛిక అనుకోలేమో తెలియదు కానీ 20వ తారీఖు లోపల వీళ్ళు హైకోర్టుకు ఒక పిటిషన్ ఇవ్వబోతున్నారు, ఛార్జ్ షీట్ అయితే ఇవ్వబోతున్నారు సిట్ బృందం. దీని లోపల ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని పిలుస్తున్నారు. విజయసాయి రెడ్డి గారే గతంలో సెజ్కి సంబంధించి కాకినాడ పోర్టుకు సంబంధించి వచ్చి లిక్కర్ స్కామ్లో A1 ఒక్కరిని పరిచయం చేస్తే ఇప్పుడు A40 దాకా వెళ్ళిపోయారు. ఆఖరి లబ్ధిదారులు ఎవరో చెప్పబోతుంది కూడా విజయసాయి రెడ్డేనా? సో జగన్ కూడా అతి తొందరలో అరెస్ట్ కాబోతున్నారా అంటే ఏమంటారు? అంటే విజయసాయి రెడ్డి చెప్తాడా చెప్పడా లేకపోతే ఏంటి అనేది దాని మీద ఆధారపడదండి కేసు. ఇప్పుడు ఆల్రెడీ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. దుబాయ్కి డబ్బులు ఎట్లా పంపించారో కూడా ఆధారాలు ఉన్నాయి. దుబాయ్లో ఏ కంపెనీలు ఏం చేశారు, ఎట్లా పెట్టారు, 3200 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎట్లా పెట్టారు అనేది కూడా మొత్తం ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అన్నమాట. అంటే వాళ్ళకి మొత్తం వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. ఇప్పుడు విజయసాయి రెడ్డి వచ్చి
జగన్ నిర్దోషండి అని చెప్తే అయిపోతుందా? లేదు జగన్ దోషండి అంటే చెప్తే అయిపోతుందా? కాదు కదా, ఆధారాలు ఉండాలి కదా. అందుకని సిట్ దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయి కాబట్టి విజయసాయిరెడ్డి చెప్పినా చెప్పకపోయినా అంతిమ లబ్ధిదారుడు ఎవడో అందరికీ తెలుసు, అందరికీ ఎస్టాబ్లిష్, మొత్తం అంతా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇక్కడ ఈ మద్యం కుంభకోణం మీకు గుర్తుండే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అసలు మద్యం లేదు, కుంభకోణమే లేదు, లేని కుంభకోణం మీద ఆధారాలు సేకరిస్తున్నారు అని చెప్పి చిత్తూరు నాగయ్యలాగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి, చిత్తూరు నాగయ్య అంటే పెద్ద ఆయన యాక్టర్, అట్లా ఒక కొంచెం ఉదాత్తమైన మొహం పెట్టి కేసే లేదు అసలు సృష్టిస్తున్నారు ఆధారాలు అని చెప్పాడు. ఇప్పుడు వచ్చి చెప్పు, 60 కోట్లు జప్తు చేశారు ఆస్తులు, ఇంకో 150 కోట్లు జప్తు చేస్తారు, అప్పటికి 210 కోట్లు 20 కోట్లు అవుతుంది కదా. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ 220 కోట్లు? ఎక్కడి నుంచి జప్తు చేసింది, ఇంకా జప్తు చేయాల్సింది చాలా ఉంది కదా. ఇంకా సినిమాల డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? సినిమాల్లో డబ్బు పెడితే ఆవిడ మా ఏదో సినిమా పేరు స్పై, ఆ సినిమాలో పెడితే కోట్లు ఆడికి ఎవడో హీరో, ఆడి పేరు కూడా ఇప్పటివరకు నేను వినలా. వాడికి 10 కోట్లుట, వీడి సొమ్ము అయితే కదా, వీడి సొమ్ము అయితే లెక్క పెట్టిస్తాడు, దోపిడి సొమ్మే కదా, తీసుకోపో అని చెప్పి డబ్బులు ఇచ్చేశారు. అంటే ఎంత విచ్చల విడిగా ఇది జగన్ గారు, ఇది మామూలుగా రక్తపు కూడండి, ఇది రక్తపు కూడు, ఇదేదో మామూలుగా సంపాదించింది కూడా కాదు, డైజెస్ట్ కాదు. ఒక 30,000 మంది ఈ మద్యం తాగి చనిపోయారు. అసలు ఎంత డివిఎస్ గారు నిన్న ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టాడు కదా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పెడితే అందులో సింగిల్ పేరెంట్ మదరు వచ్చిన వాళ్ళు, ఒక్క మదరే వచ్చిందట చాలా సందర్భాల్లో, చాలా కేసుల్లో వస్తే దాని మీద విద్యాశాఖ కొన్ని ఇవి తీయించిందిటండి. ఎందుకు మదర్ ఒక్కతే ఎందుకు వచ్చింది, ఫాదర్ ఎందుకు రాలేదు అంటే ఏమి వెల్లడైందో తెలుసా? నిజంగా అది తలుచుకున్న దగ్గర నుంచి నాకు ఏడుపు వస్తుంటుంది. ఫాదర్ చనిపోయాడండి మద్యం తాగి. గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సప్లై చేసిన మద్యం తాగి తండ్రి చనిపోతే, ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ పెడితే పిల్లల తరఫున ఒక్క తల్లి అటెండ్ అయింది, తండ్రి లేడు, మింగేశాడు జగన్. ఇది అంటే పేరెంట్ టీచర్ మీటింగులో తేలిన కఠోరమైన వాస్తవం ఇది. ఆలోచించండి, ఈ రక్తపు కూడుతోటి సినిమాలు తీసి, లేకపోతే ఇది తీసి, ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటాడు, మాకు అసలు మద్యం మీద మేము వ్యాపారం చేయమండి అంటాడు, కట్టలు లెక్క పెట్టి గోని సంచుల్లో ఎక్కించి, ఈ 7 కోట్లు చంద్రగిరికి, ఈ 7 కోట్లు తిరుపతికి అని చెప్పింది ఎవడు? వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు కూడా ఉన్నాయి. అంటే ఎంత దారుణం చేశారో, రాష్ట్ర ప్రజల పట్ల ఎంత దారుణం చేశారు, పిల్లలకి తండ్రి లేకుండా చేశారు. 30,000 మంది చచ్చిపోయారు ఈ విధంగా, ఈ మద్యానికి బానిసలైపోయి తాగి. వాళ్ళందరి శవాల మీద అన్ని బొరుగులు ఏరుకొని ఈ రోజున ఇన్ని వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు వీళ్ళు. ఆ ఓట్లతోటి, ఆ నోట్లతోటి మళ్ళీ ఓట్లు కొని మళ్ళీ గెలవాలని చెప్పి ప్లాన్ వేసిన దుర్మార్గపు సంతతి ఇది. సో చూద్దామండి, ఇది సంగతి. వాస్తవానికి జగన్ని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏ గతి పట్టారు, అదే జగన్ చే బాధించబడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంతటి హోదాల్లో ఉన్నారో అర్థమవుతుంది. సో చూద్దాం. సో ఇది ప్రైమ్ టైం డిబేట్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్కారం.